సాయిరాం. గుడిలో హారతి ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? మనం ఎంతో దూరం నుండి ఎన్నో గంటలు క్యూ లైన్‌లలో నిలబడి దేవుడిని చూడటానికి గుడికి వెళ్తాం. కానీ తీరా గర్భగుడి ముందరకు వెళ్ళాక పూజారి గారు దేవుడికి కర్పూర హారతి ఇచ్చే ఆ పవిత్రమైన సమయంలో మనకు తెలియకుండానే మన కళ్ళు ఎందుకు మూసుకుంటాం? అసలు దేవుడిని చూడటానికి వెళ్ళి దేవుడి ముందే కళ్ళు మూసుకోవటం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యం ఏంటో మీకు తెలుసా? చాలా మంది చేసే ఈ చిన్న పొరపాటు వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకుండా పోతుందా? రండి, ఈరోజు మన వీడియోలో గుడికి వెళ్ళినప్పుడు మనం పొందే ఆ కాస్మిక్ ఎనర్జీ రహస్యం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా గుడి అనేది కేవలం విగ్రహం ఉండే స్థలం కాదు. అది అపారమైన పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై ఉండే ఒక శక్తి క్షేత్రం. పూర్వకాలంలో గుడి కట్టేటప్పుడు భూమి అయస్కాంత తరంగాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశాన్ని చూసి గర్భగుడిని నిర్మించేవారు. ఆ విగ్రహం కింద కొన్ని ప్రత్యేకమైన యంత్రాలను, రాగి రేకులను ఉంచటం వల్ల భూమిలోని పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఆ విగ్రహంలోకి ప్రసరిస్తుంది. మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పుడు, ఆ గంటల శబ్దాలు విన్నప్పుడు మన మనసులోని నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి మన బ్రెయిన్ ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. పూజారి గారు మంత్రాలు చదివి కర్పూర హారతిని వెలిగించి విగ్రహం ముందు తిప్పినప్పుడు ఆ వెలుతురులో విగ్రహంలోని దైవిక శక్తి ఒక్కసారిగా ఉత్తేజితమవుతుంది. ఆ కాంతిని మన కళ్ళు చూడగానే మన మెదడులోని పీనియర్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. ఆ సమయంలో మన కళ్ళు దానంతట అవే మూసుకుపోతాయి. ఎందుకంటే బయట చూసిన ఆ దైవిక కాంతిని కళ్ళు మూసుకొని మన అంతరాత్మలో ముద్రించుకోవటానికే ఆ కళ్ళు మూతపడతాయి. అంటే భగవంతుడు కేవలం బయట రాతి విగ్రహంలోనే కాదు, నా లోపల కూడా ఉన్నాడని మన మనసుకు అనుభూతి కలిగించే క్షణం అది. చాలా మంది హారతి తీసుకోగానే కళ్ళు తెరిచి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తారు. కానీ నిజమైన పద్ధతి ఏంటంటే, హారతి కళ్ళకు అద్దుకున్నాక కనీసం ఒక్క నిమిషం పాటు గుడి ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకంటే గర్భగుడి నుండి మనం గ్రహించిన ఆ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో పూర్తిగా ఇంకటానికి ఆ సమయం పడుతుంది. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనసులో ఎలాంటి ప్రశాంతత లభిస్తుందో అది కేవలం ఈ ఎనర్జీ బ్యాలెన్స్ వల్లే జరుగుతుంది. కాబట్టి ఇకపై గుడికి వెళ్ళినప్పుడు ఆ హారతి కాంతిని మనస్ఫూర్తిగా మీ లోపలికి ఆహ్వానించండి. దీనిలో నీతి ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే గుడ్డి నమ్మకం కాదు, అది అత్యున్నతమైన సైన్స్. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓం నమ శివాయ.